డబ్బు రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని, విలువలు సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు మళ్లీ రావాల్సిన అవసరం ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నెల్లూరులో నిర్వహించిన వెంకయ్యనాయుడు పుస్తక పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యువత కష్టపడే గుణంతో ప్రజా జీవితంలోకి రావాలని, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. కుల మత ప్రాంతీయ చీలికలు ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టమని హెచ్చరించారు. డబ్బుతో కాదు, సేవాభావం సంస్కారంతో రాజకీయాలు చేయాలి అంటూ పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ మాశర్మ రచించిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమం నెల్లూరులోని పీవీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన వెంకయ్య నాయుడు రాజకీయాల్లోకి వచ్చే యువత క్రమశిక్షణ సేవాభావంతో పనిచేయాలని సూచించారు. నాయకులను కులం మతం ప్రాంతం ఆధారంగా కాకుండా వారి వ్యక్తిత్వం సమర్థత ఆధారంగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేసిన రోజుల్లో డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదని, ప్రస్తుతం డబ్బు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి జబ్బుగా మారాయని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విలువలు సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలే దేశానికి బలమని పేర్కొన్నారు. ఉచిత పథకాల కంటే పేదలకు విద్య వైద్యం ఉచితంగా అందించాలని, అమరావతి అభివృద్ధిని వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే వారసత్వ రాజకీయాలు తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం నామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ప్రముఖులు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడుతూ ఆయన రాష్ట్రం దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. స్వామి అలాగే అని చెప్పాను. చక్కగా రాశాడు పుస్తకాన్ని. నేను కూడా చదివాను పైనుంచి కింద వరకు. చక్కగా రాశాడు. మన అందరి తరఫున మాశర్మ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భాష, అలాగే సంస్కృతి, సంస్కారం, చారిత్రక పరిజ్ఞానం ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి ఆయన పుస్తకాన్ని చక్కగా తీసుకొచ్చాడు. నేను ఇవాళ మీ ముందు చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైనా ప్రజా జీవితంలో రాదలుచుకున్న వాళ్ళు ముందు కష్టపడడం నేర్చుకోవాలి, కష్టపడే ఉండాలి. రెండోది నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. మూడవది సంస్కారవంతమైన వ్యవహారం పబ్లిక్లో చేయాలి. పబ్లిక్లో కానీ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ సంస్కారవంతంగా ఒకరికొకరు ప్రత్యర్థులమే కానీ మనం శత్రువులం కాదు. ఏ పార్టీలో ఉన్నా అందరూ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. ఈ సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ఆచరించి నేను అటు రాజ్యసభలో కూడా అదేవిధంగా ఉండడం వల్ల అన్ని పార్టీల సభ్యులు రాజ్యసభ చైర్మన్గా నేను పదవి విరమణ చేసినప్పుడు అందరూ చాలామంది మనస్ఫూర్తిగా మాట్లాడారు, అన్ని పార్టీల వాళ్ళు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారు కూడా. నేను విమర్శలు చేస్తూ ఉంటాను, ఒక్కోసారి పొద్దునైన విమర్శలు కూడా చేస్తాను. కానీ ఎప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, హిట్టింగ్ బిలో ద బెల్ట్ అని. హిట్టింగ్ బిలో ద బెల్ట్ అని చెప్పని ఒక సామెత ఉంది. అంటే వాడిని వ్యక్తిగతంగా దూషించడం, అపశబ్దాలు వాడడం, ఆ పని ఎప్పుడు చేయలేదు. యువత రండి, అవసరం కూడా ఉంది. కానీ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండండి, క్రమశిక్షణతో వ్యవహరించండి, సంస్కారవంతమైన రాజకీయాలు చేయండి. అది నేను యువతరాన్ని వాడు కోరుకునేది.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.